ఏమో నా కడుపు వచ్చినట్టు అయ్యి కింద ఎత్తేసినట్టు అవుతుంది. సరే నీకు ఇంజెక్షన్ చేస్తా, నీ చెయ్యి పైకి అనుకో. సరే. అన్నం తిన్నావా? తిన్నా. ఏం కూర వేసింది అత్తమ్మ? ఇలా చికెన్ వండుకున్నాం. చికెన్ వండిందా? అయిపోయింది 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 అయిపోయింది. ఓకే నడుచుకో. ఏమన్నా అయిదా తక్కువ అయిదా మరి? తక్కువ కాకుంటే రేపు ఒకసారి రా. అలా రావన్నా? తప్పకుండా. బాయి కాడికి పోయేది ఉన్నది, టాటా వచ్చే వరకు లేట్ అయిద్దో ఏమో మరి. ఏం కాదే, ఒక్కసారి రేపు ఒకసారి కలిసిపో. తక్కువ కాకుంటే ఇంకో ఇంజక్షన్ చేస్తా. సరే ఓకేనమ్మా? ఓకే. ఇది ఇప్పుడు తిన్నాక వేసుకో. ఇగో రేపు పొద్దున తిన్నాక ఇదొకటి అదొకటి. సరే. రాత్రి ఇదొకటి అదొకటి వేసుకో. సరే. ఓకేనమ్మా? ఓకే. అయ్యో ఏమైంది? కూర్చో. ఏమైందిరా? ఏమైంది కాలుకు? కొంచెం పైకి పెట్టి కాలు, కొంచెం పైకి లేవట్టు. అయ్యో బాగా తగిలినట్టుందిగా. చూద్దాం, ఏం అవసరం లేదు, మామూలుగానే కూర్చున్నట్టుంది. పట్టి కడితే సరిపోతుంది. ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకుంటావా? ఎప్పుడు తిన్నావో ఏమో, అన్నం పెడతా, తానం చేసి రాపో. ఏమైనా చాయ్ తీసుకోండి. ఏమో నాకేం తెలుసు, నువ్వు దేశం వంగ పైసల కోసం వేయమంటే మళ్ళీ అటు మొక్కనే ఓనే ఇవ్వకపోతుంది. నువ్వు పంపకపోతువి, నేను ఇవ్వకపోతుని. ఇంకేం ముఖం పెట్టుకుని పోవాలి వాళ్ళ ఇంటికి? ఓసి పిచ్చిదానా, ఎంత పని చేసినవే. 4 సార్లు చెప్పంపింది మీ చెల్లి, నువ్వు పంపకపోతివి, నేను ఇవ్వకపోతివి. 2 సంవత్సరాల నుంచి రాకపోతివి, చేయకపోతివి. పాపం అన్నకు పక్షవాతం వచ్చిందట. మా బావకు పక్షవాతం వచ్చిందా? ముందే చెప్పద్దా అనిపించిన. బా నాకు మా బావ నుండి చెల్లెని చూడండి, మనసును పట్టేటట్లేదు. పోయి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాం, నువ్వు తయారుగా. ఏందిరా గిట్లయినావు? బావా ఏమైంది బావ నీకు? ఎంత పని అయిపోయింది బావ, నన్ను క్షమించు బావ. అరే చెల్లె, బావకు ఎంత ఖర్చు అయినా మంచిదే, నేను పెట్టుకుంటుందా? బావ మంచిగా దాకా అస్సలకి ఏడిచిపెట్టా. నాకు అక్కడ జీతాలు ఇవ్వక ఎల్లు అని కాలేదురా, లేకపోతే నీకు పైసలు ముందే పంపించటోనిరా. నన్ను క్షమించు చెల్లె. విజయ, ఆ పైసలు తీసి చెల్లెకి.
అద్దురా చెల్లి బావని ఎట్లా చూసుకోవాలి నా ఆకలి చచ్చిపోయింది బావ మంచిగా ఉన్నప్పుడు మేము ఎట్లుండేటోళ్ళం రా. నమస్తే సీనన్న ఎటు పోతున్నావే? నమస్తే తమ్మి, అంత బాగానా? అట్లా హోటల్ మోకన పోతున్నా తమ్మి, ఇంత ఛాయ్ తాగద్దామని. ఏం సంగతి తమ్మి మరి? నాకు కరీంనగర్ వెళ్ళినా బామ్మారు కలిసిండు, ఇలా అత్త నీకు చెప్పు అన్నాడే. నీకు నువ్వు పనిలో పని ఇప్పుడు కలిసి నీకు చెప్పినానే. ఇంకా అయ్యాం తమ్మి, మంచి పని చేసిన తమ్మి, ఇంకా కొద్దిసేపు అయితే అంత పనిపోదు. బాగా మరదన్నట, ఇంత నా కళ్ళు చెప్తా, కిలంతా చికెన్ తీసుకుంటా. రాములు, చికెన్ ఉన్నదా? ఉన్నది. దేనికే? దేనికా? అండుకొని అట్టు మీద పెట్టుకుంటా. తెల్లనాక కమ్మగా వాసన వస్తే కంట్రీ నిలబడుతుంది. దేనికని పరిష్కంగా అడగబడుతుంది ఏంది? దేని తీసుకపోతారు చికెన్? నేను గట్ట అడగలేదే. మరి ఎట్లా అడిగినవే? ఇంట్లో తీసుకుపోతున్నావా, దావతికి తీసుకుపోతున్నావా? దానికే గంట కోపం కత్తలేవే నువ్వు? మరి లేకపోతే ఏంది? చికెన్ అనుకోవటోళ్ళు ఎంత కావాలంటారు కానీ దేనికని అంట. అరే నీకు ఎంత కావాలో చెప్పు. సరే ఓ కిలో అంతా కొట్టు, మళ్ళీ మా బామ్మర్ది వచ్చే టైం అయింది. చెప్పన కొట్టు. సరే కొట్టిస్తానే చెల్లి. శోభా 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 శోభా. ఏంది ఏమో రాగా తీసుకుంటే రాబడుతుంది. ఏం చెప్తానరే? కూరడుగామని ఉల్లిగడ్డ పొట్టు తింటున్నా. ఏంది నీకు కలగిట్లా వచ్చింది? ఏంది నేను చికెన్ చెప్తున్నాను. చికెనా? ఇప్పుడు ఎందుకు చికెన్? మీ అన్నత్తనని మతలవు చేసిండే, ఇంకా 4 ఉల్లిగడ్డలు ఎక్కువ పోయి. ఏంది మా అన్న వస్తుండ? నిజమేనా? అత్తుండే ఈ చికెన్ చెప్తానండి. ఆగనే ఉన్నాడే మీ అన్నం. ఇంత ఈ చికెన్ మంచిగా ఇంత కర్రలకు అవుతుంది, ఇంత అన్నంలోకి అవుతుంది. సరేనా? సరే. వాళ్ళకి నన్ను రొట్టెలు ఇక్కడ చేస్తాను మరి. చేస్తా. సరే. పొద్దున ఇంట్లో కాదు చెప్పండి. జపాన్ రాకపోతే ఆనే ఉంటావా? ఏమో జపాన్ రాకపోతే నాన్న మాట్లాడతాం. నువ్వు చెప్పులు వరుకొని వెళ్తే నేను అత్తనే ఎంబడి వాడి ఆడనే ఉండి పా అని పడుతుంది. ఓ మల్లగౌడా, చెప్పరా పొద్దువా. అయ్యో మా బామ్మారు లేట్గా వచ్చిండు, ఏం చేయాలి ఇక? ఏ దాయే ఎండ కొడుతుంది, పానం కావాలి, నేను కూర్చున్నాం పట్టు దా. ఈ టైం అయితే కళ్ళు ఫుల్లా కాదా? అయ్యో ఇవి ఇస్తానేమే మోతకాకులు లేవానే? మోతకాకులు ఎక్కడి అవి పోతాడు రాకలేనే ఏమవుతుంది? మరి కళ్ళన్న పోతాడిదేనా కాదా? పోతాడిదే, ఒక్క చెట్టుదే. ఇదే ఉన్నది, అయిపోయింది. ఇవాళ దాకా ఉంటే ఉంటా అదే కళ్ళు. సరే ఒకసారి మరి ఇప్పుడు అవుతుంది కానీ ఇది అయిపోయిన 4 కూర్చున్నాం మనం. ఇక ఇంగ్లీష్ మనది ఆగిపోయాలని కోరిక బాగున్నది కాదు. ఫస్ట్ బాగాకే పోయి పెద్దాళ్ళు కదా, వాళ్ళకు మొక్కిన వాళ్ళే మనం తాగాలి. ఇంకా బాగానే ముందట మీరు చూడంగా మేము తాగుతారు కదా, దొడ్డికి పాడైంది. పోతాడు కాలేనే గంజి గంజి ఎందుకుంటుంది? నాకు నోరు
నాకైతే మంచిగానే ఉంది, మంచిగా సప్ప చేతి ఉన్నది. అయితే నా నాలుక రుచి లేనట్టున్నదో మొన్న దాకా లో జ్వరం కొట్టింది, అందుకే నాకు అంత అట్లా అనిపించింది. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ ఈ కాలే దొరుకుతలేదు అంటే అనుకోలకు ఇంకా పాచికాలు ఎరికెళ్ళి దొరుకుతుంది. లేవజరం కొట్టి నీ నోరు ఖరాబ్ అయ్యి అందుకే పులిపత్తాంది. బావా నేను ఒకటి అడగాలి. నీకంటే ఎక్కనా బాంబారిది, అడుగు ఏందో. నేను అవుట్ ఆఫ్ పోదాం అనుకుంటున్నా బావా, కొనండి పైసలు తక్కువ పడుతున్నాయి, కావాలనే. నీకంటే ఎక్కువనా బాంబారిది, ఇత్త బాంబారిది. కాకపోతే ఒకసారి మీ చెల్లెని అడుగు ఇంటికాడు. సరే బావా, ఆకలి అయితే అన్నం తిన్నాం పాయ, రాంగా తిని రాలేదు. తిన్నా బాబు. బావా ఇలా కళ్ళు సూపర్ ఉంది. వెళ్ళే నువ్వు కూడా చికెన్ సూపర్ అంటే నువ్వురా బావా, గక్కు తీసేళ్ళను. నేను అడిగేది ఏముందో, నువ్వే అడుగు మీ చెల్లెను. అరే చెల్లె నన్ను అవుట్ ఆఫ్ పోతున్నారా, ఒక 50,000 కావాలి. అన్న బావదో మాట నాదో మాటనా? బావ మాటే నా మాట. ఇంకా బీరువాల 50,000 ఉన్నాయి, తీసుకొచ్చి ప్లీజ్. సరే. థ్యాంక్స్ బావా, ఇంతమంది సాయం చేసి. నువ్వు పోతానం అంటే మాకే మంచిది కాదు, నీకంటే ఎక్కువ మాకే ఉన్నది. థ్యాంక్స్ రా చెల్లె. బావ ఆ పని ఈ పని చేసి సంపాదించిన పైసలు కొంచెం జల్దీ అన్న. ఏ చెప్పనే పంపిస్తారు చెల్లె. సరే అన్న. థ్యాంక్స్ రా, పోతాన్నా బావా. అరే జాగ్రత్త రా చెల్లె. అన్న నీ పైసలు నువ్వు ఇచ్చిన 50,000కి 10,000 కలిపి ఇస్తున్నావు. నువ్వు ఇంట్రెస్ట్ అనుకుంటావు ఏమనుకుంటావు నీ ఇష్టం. చూడు శోభ, నేను నీతో చాలా అసభ్యంగా ప్రవర్తించిన, నాది పొరపాటే. అది నాకు గుర్తుకొచ్చినప్పుడు నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నీకు ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినా నీకు ఈ మంచి స్నేహితుడు ఉన్నాడని మర్చిపోదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ సందడి ఛానల్. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట గట్టి కొట్టినా, గంట గట్టి కొట్టున్నా.